మన ప్రభువైన క్రీస్తు నామమున మన లోకరక్షకుడు మన అద్వితీయ కుమారుడంటే యేసయ్య నామమున మరొకసారి ఈ హోప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న తోటి విశ్వాసులకు ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మరొక అవకాశం అనుగ్రహించినందుకు ఆ దేవునికి నేను ఎంతగానో వందనస్తున్నై ఉన్నాను. ఈ యొక్క వాక్య పరిచర్యకు మనం ముందుకు వెళ్ళక మునుపు ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మామూలు మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకు వందనాలు. మరొకసారి ప్రభువా, నీ యొక్క వాక్య లేఖన భాగాన్ని నేర్చుకునేటకు మాకు ఇచ్చిన ఇటు తరుణాన్ని బట్టి వందనాలు. నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగుంచి నడిపించమని యేసయ్య పేరట వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనం నేర్చుకోబోయే ప్రాముఖ్యమైన అంశము దైవ ఆజ్ఞలు గైకుంటున్న వారి యొక్క పరిస్థితి. దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటున్న వారు ఎదుర్కొంటున్న శ్రమల గురించి మనం ఈ దినము నేర్చుకొనబోతున్నాం. దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే గైకుంటున్నారో వారు అనేకమైన శ్రమలు ఎదుర్కొనబోతున్నారు. ముఖ్యంగా సబ్బాతును ఎవరైతే గైకుంటున్నారో, విశ్రాంతి దినమే పరిశుద్ధ దినముగా భావించి విశ్రాంతి దినములో ఉంటున్న వారికి శ్రమలు అనేకములు. ఎందరైతే విశ్రాంతి దినాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ యథార్థంగా మరి 10 ఆజ్ఞలను కూడా పాటిస్తూ దానిలో కూడా ఇది కలుపుకుని ఎంతమంది అయితే దాంట్లో ఉండాలని ఆసక్తి చూపే వారి యొక్క పరిస్థితి ఎంతో ఘోరాతి ఘోరంగా ఉండబోతున్నది. దైవ ఆజ్ఞలు గైకుంటున్న వారు, సబ్బాతును గైకుంటున్న వారికి రెట్టింపు శ్రమలు ఉంటాయని మన యొక్క అనుభవాలను బట్టి మనం చెప్పవచ్చును. పరిశుద్ధ లేఖన భాగంలో మన అనేక పరిణామాలు మరి దైవాజ్ఞలు గైకుంటున్న వారి పక్షాన సాతానుడు ఎంతో మరి కోపోద్రయానికి గురవుతున్నాడని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలోను మరి 10వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని ఆజ్ఞలు గైకున్న వారిని సాతానుడు ఏం చేయబోతున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటున్న వారిని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినట్లయితే మరి దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటున్న వారిని మీద సాతానుడు ఎంతో కోపోద్రయంతో గురవుతున్నాడు. సాతానుడు కోపంతో నింపబడి ఉన్నాడు. సాతానుడు కోపం చూపిస్తున్నాడు. ఆగ్రహం తెచ్చుకుని దైవాజ్ఞలు గైకున్న వారి మీద కక్షలు సాధించడానికి సాతానుడు ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రపంచమంతా మరి దైవాజ్ఞలు గైకునేవారు ఎక్కువ మందిని మనం చూడలేము, కొంతమందిని మనం చూడగలం. అందుకే మహాసంగ్రామము అనే పుస్తకంలో మరి ఎల్ఎన్జి వైటమ్ గారు అన్న మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మహాసంగ్రామము 49వ పుటంలో వారంటున్న మాట, పరిశీలన తీర్పు ముగియబడినప్పుడు క్రీస్తు అనుసరణమని చెప్పుకున్న వారి కేసులు విచారణ చేయబడి తీర్మానించబడిన తర్వాతనే కృపకాలము ముగిస్తుంది. కృప ద్వారా ముగింపబడుతుంది. కాగా అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడను అనే వాక్యము రక్షకుని పరిచయం అంతాన్ని మానవ రక్షణ నిమిత్తమై చేయబడిన ఘనకార్యమని అంతమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశీలన తీర్పు ఎప్పుడైతే ముగించబడుతుందో క్రీస్తు యొక్క అనుచరులు వారి యొక్క కేసులు విచారణ చేయబడుతుంది. కృపకాలము పరిశీలన తీర్పు ఎప్పుడైతే ముగించబడుతుందో క్రీస్తు అనుచరులమని చెప్పుకుంటున్న వారి యొక్క కేసులు విచారణ చేయబడుతుందని మనము ఈ యొక్క పుటములో మనం నేర్చుకుని ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తును అనుసరిస్తున్నాము, క్రీస్తుని మేము గైకుంటున్నాము, మేము క్రీస్తు యొక్క మరి వెంబడించిన వారము, క్రీస్తు ఎటువంటి ఉంటారో ఆ యొక్క మాటలు వింటున్నాము, ఆయన యొక్క అడుగుజాడలో మేము నడుస్తున్నాము అని చెప్పుకునే వారి కేసుల్ని విచారణ చేయటం జరుగుతుందని ఈ మాటలు మనం నేర్చుకుని ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మనం నేర్చుకోబోయే ప్రాముఖ్యమైన అంశంలో దేవాతి దేవుడు మనందరితో మాట్లాడేది ఏంటంటే, దైవ ఆజ్ఞలు గైకున్న వారు శ్రమలో పాలవుతున్నప్పుడు మరి దేవుడు
మరి వారి విషయంలో ఆయన ఎటువంటి మరి జాగ్రత్తలు తీసుకుంటున్నారో మనం చూస్తున్నాం. దైవ ఆజ్ఞలు అనుగ్రహం పొందుకున్న వారు, దైవ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వారిలో దేవుని యొక్క కాపుదల ఎప్పుడూ ఉంటుందని ఈ దినము మనం నేర్చుకొని పోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మార్గం చూపించాలి. ఈ దైవాజ్ఞలు గైకుంటున్న క్రైస్తవులు అనేకమైన ఆటంకాలు ఎదుర్కొంటున్నారు భవిష్యత్తులో. ఇక నుండి మరి భవిష్యత్తులో రానున్న రోజుల్లో దైవాజ్ఞలు గైకుంటున్న వారికి మరి ఆదివారపు చట్టం రాబోతున్నది. ఈ ఆదివారపు చట్టము ద్వారా దైవాజ్ఞలు గైకుంటున్న వారు శ్రమలు అనుభవించబోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని మహా పట్టణాల్లో ప్రసిద్ధి చెందిన దేశంలో ఆదివారపు చట్టము అమలు చేయబడుతుంది. కొంతమంది ఆదివారం చట్టానికి మరి మొక్కకుండా, దానికి లోబడకుండా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసి దాని ప్రకారంగా జీవించే విశ్వాసులు మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ కృపకాలము ముగింప దగ్గరలో ఉండేటప్పటికి ఆదివారపు ఆరాధన రాబోతున్నది. వీటన్నిటి మనం ఎదుర్కోవడానికి మనము సంసిద్ధంగా ఉండాలి. బైబిల్లో మనం చూసినట్లయితే పరిశీలన తీర్పు ముగించబడిన అనంతరము యేసు క్రీస్తుని అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్నారు. క్రీస్తు అనుచరులు అని చెప్పుకున్న వారు చాలామంది మరి దైవాజ్ఞలు గైకునేవారు కాదు, సబ్బాతును గైకునేవారు కాదు. వారి కేసులు, లేకపోతే క్రీస్తుని అనుసరిస్తున్న వారి యొక్క కేసులు విచారణ చేయబడుతుందని ఈ యొక్క పుటంలో మనం చదువుకున్నాము మొదట్లో. అయితే దేవుని యొక్క మాటలు మనం పరిశీలన చేస్తే యెహోవా దేవుడు చెప్తున్న మాటల్ని మనం గమనించినప్పుడు ప్రాముఖ్యమైన విషయాన్ని మరొక మాటను మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 22:11 లోకం మీదకు వచ్చేది ఏదంటే దేవుని యొక్క ఆజ్ఞల గురించే. దేవుని యొక్క ఆజ్ఞల మీద పరీక్ష ఉంటుంది. దేవుని యొక్క ఆజ్ఞలు గనుకున్న వారికి అనేకమైన పరీక్షలు. ఈ పరీక్షల నుండి గెలవాలంటే, ఈ పరీక్షల నుండి మనం బయటపడాలంటే, ఈ పరీక్షల్లో మనం పోటీ పడాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయము మనకు కావాలి. ఈ పరిశుద్ధాత్మ సహాయము లేకుండా మనం ఏ పని చేయలేం. లోకంలో ఉన్న వారు, లేకపోతే పదాజ్ఞలు గైకుంటున్న వారి మీద సాతానుడు ఎంతో కోపోద్రయంతో నింపబడి ఉన్నాడు. అందుకే మరి ప్రకటన గ్రంథం 22:11 యెహోవా దేవుడు చెప్తున్న మాటను మనం పరిశీలన చేసినప్పుడు, అన్యాయం చేయవాడును ఇంకను అన్యాయం చేయనుము, పవిత్రుడును ఇంకను పవిత్రునిగా ఉండనేమో, అపవిత్రుడును ఇంకను అపవిత్రునిగా ఉండనేమో. ఇలాంటివన్నీ మనం చూస్తున్నప్పుడు, ఇవన్నీ మనం పరిశీలన చేసినప్పుడు ఎక్కువగా 80% ఎవరి మీదకి శోధనలు ఎక్కువ రాబోతున్నాయంటే దైవాజ్ఞలు గైకుంటున్న వారి మీదకే. దుర్మార్గతను చేసేటి వారు ఈ లోకంలో బహు సంతోషంగా జీవిస్తున్నారు, ఆనందంగా జీవిస్తున్నారు. అందుకే వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యెహోవా దేవుడు పలుకుతున్న మాట మనం చూసినప్పుడు మరి అనేక మంది శ్రమలకు పాలవుతున్నారు. ఉదాహరణకి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు సాతానుడు ఆగ్రహం తెచ్చుకున్నాడు దైవాజ్ఞలు గైకున్న వారి మీద. దైవాజ్ఞ అనుసరించే వారికి శ్రమలు, దైవాజ్ఞ ప్రకారంగా నడుచుకున్న వారికి కష్టాలు, దైవాజ్ఞ ప్రకారంగా యథార్థంగా దాని ప్రకారంగా బ్రతికినటువంటి వారికి కష్టాలు ఎక్కువ ఉంటున్నాయి. కనుక ఇవన్నీ మనం పరిశీలన చేసినప్పుడు మనకి ఆదరణ కలిగించే ఒక మాట మరి ఎలెన్ జి వైట్ గారు గ్రేట్ కాంట్రవర్సీ అనే పుస్తకంలో ఈ మాట సెలవిస్తున్నారు. 38వ పుటంలో, దేవుని దినము ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, దుర్మార్గులు, దొంగలు, భక్తిహీనులు అకస్మాత్తుగా వస్తారు, మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. రాజ్యం మీదకి రాజ్యము లేచుండగా అసలు పోరాటం ఇంకనూ లేదు. దేవుని సేవకులు వారి నొసల యందు ముద్రింపబడినంత వరకు 4 వాయువులు వెచ్చకుండా బిగబట్టి ఉన్నవి. అటు తర్వాత భూలోకంలో యుద్ధము ఏర్పరచబడుతుంది. ఈ మాటలు మనం చదివినప్పుడు పరిశుద్ధాత్మైన దేవుడు చెప్తున్న మాటని మనం గమనిద్దాం. దేవుడు ఈ యొక్క పుస్తకాన్ని మనకు అనుగ్రహించారు. మహాసంగ్రామం అనే పుస్తకంలో 38వ పుటంలో ఒక స్త్రీ ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఒక స్త్రీ యొక్క దైవ దర్శనం పొందుకుని ఆమె చెప్తున్న మాట ఏంటంటే, మరి దేవుని యొక్క భక్తుల మీదకి
భక్తు విశ్వాసుల మీదకి ఎటువంటి హాని కలపకుండా దేవుడు వారిని పట్టుకుని ఉంటాడు. దైవ ఆజ్ఞలు గైకొన్న వారికి ఒక పరీక్ష. ఆ పరీక్షలో వారు గెలిచినప్పుడు ఆ విశ్వాసులను కాపాడటానికి దేవుడు దేవదూతలను పంపించి వారిని సంరక్షిస్తున్నాడు, వారిని కాపాడుతున్నాడని ఆమె సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు చెప్తున్న మాటను మనం పరిశీలన చేస్తే యేసయ్య ఒక్కొక్క వ్యక్తి ద్వారా మనకు భవిష్యత్తు నేర్పిస్తున్నాడు. మనం అందరము మరి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘ విశ్వాసులుగా నమ్మేది ఏంటంటే ఎక్కువ శ్రమ కాలము దైవాజ్ఞలు గైకొన్న వారు అనుభవిస్తున్నారు. కొంతమంది దైవాజ్ఞలు అనుభవిస్తున్నప్పుడు శ్రమలు వచ్చినప్పుడు వారికి విశ్వాసం కోల్పోయి వేరే సంఘాల్లో జాయిన్ అయిపోతున్నారు. సబ్బాతును ఆరాధించడం వల్ల మాకు మరి ఉద్యమం లేదని చెప్తున్నారు. నిజమైన ఉద్యమము దేంట్లో ఉందంటే దైవ ఆజ్ఞలు గైకొనడంలోనే ఉంది. దైవ ఆజ్ఞలు గైకొన్న వారికి శ్రమలు ఎక్కువ. అందులో ఉండడానికి చాలామంది ఇష్టపడరు, దాని నుండి తొలగిపోవడానికి ఇష్టపడుతున్నారు. ఇవన్నీ సాతానుడు గమనిస్తున్నాడు. సాతానుడు గమనించి ఏం చేయబోతున్నాడో పరిశుద్ధ లేఖన భాగాన్ని మనకు సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకుందాం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి. భూమి మీద సముద్రం మీద శ్రమ కలుగును. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధం గలవాడే మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుడికి కొంచెం సమయం ఉన్నదని బహు క్రోధముతో ఎవరి మీద పడుతున్నాడని దేవుని బిడ్డల మీద పడబోతున్నాడు. బహు క్రోధముతో దైవ ఆజ్ఞలు గైకొన్న వారి మీద పడబోతున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసినప్పుడు సాతానుడు వాడు కొంచెమే ఉందని, సమయం కొంచెమే ఉందని ఎదురు చూస్తున్నాడు. ఆ కొంచెం సమయాన్ని వాడుకుందామని, ఆ కొంచెం సమయాన్ని ఉపయోగించుకోవాలని సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నాల్లో కొంచెం సమయంలోనే ఏదో రకంగా చేయాలి. ఈ కొంచెం సమయంలోనే ఈ విశ్వాసులు నేను చెరపాలి, వారిని నేను నాశనం చేయాలి, వారిని నా వైపు తిప్పుకోవాలని సాతానుడు చేసే ప్రయత్నాలు, తొలి ప్రయత్నాలు ఇవే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుడికి మనం అవకాశం ఇవ్వకుండా విశ్రాంతినాన్ని గైకుంటున్నప్పుడు, శ్రమలో వచ్చినప్పుడు మన నిష్టగా మనం ఎదురు చూస్తే దేవుడు మనల్ని విమోచిస్తాడు. మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క మాటలు మనం పరిశీలన చేసినప్పుడు మహాసంగ్రామం అనే పుస్తకంలో 38వ పుటంలో ఈ మాట రాయబడి ఉంది. యేసు ప్రభు అతి పరిశుద్ధ స్థలము విడిచి వెళ్ళగా ఆయన వస్త్రపు పైనున్న గంటలు గనగన మ్రోగునట్టు వినిపించింది. విడిచిపెట్టగా భూమి మీదకి చీకటి కమ్మెను. దోషి మధ్య ఉత్తరవాది లేడు. మారు మనసు నొందిన పాపి చిట్ట చివరికి పూర్తిగా సాతాను వశములోనికి వెళ్ళిపోయాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దర్శనంలో ఆమె చూసింది అతి పరిశుద్ధ స్థలమని విడిచిపెట్టిన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు అతి పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టిన అనంతరము ఏం జరగబోతుందంటే భూమి మీదకి శ్రమ వచ్చింది. ఆ భూమి మీదకి వచ్చిన శ్రమ ఏంటంటే అప్పటికే మరి పాపులకు మధ్యవర్తి లేడు. అలాగే పాపం చేసిన వాడికి పూర్తిగా సాతానిక వశంలోనికి వెళ్ళిపోయాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమకాలంలో దేవుని బిడ్డలకు వచ్చే సమస్య మనం చూసినట్లయితే దైవాజ్ఞలు గైకొన్న వారికి శ్రమ. అలాగే అంత్యకాల దినమున ఈ ఆజ్ఞలు గైకొన్న వారు కొంతమంది ఉన్నారు. మరి పాపుల మీదకు మధ్యవర్తి లేడంటే, దుర్మార్గం చేసేంటి వారికి మధ్యవర్తి లేడంటే, వారు పూర్తిగా సాతానిక వశములోనికి వెళ్ళిపోయారు, సాతానిక కంట్రోల్ ఉన్నారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చదివినట్లుగా సాతానుడికి బహు కొంచెం సమయం ఉంది. ఆ కొంచెం సమయాన్ని వాడు వినియోగించుకుంటున్నాడు. కానీ విశ్వాసులుగా పిలువబడుతున్న మనము ఈ కొద్ది సమయాన్ని మనం గ్రహించి ఈ కొద్ది సమయంలో దేవుని యొక్క వాక్యం వైపు మనం తిరగటం మానేసి ఈ కొద్ది సమయాన్ని మనం వాడుకోవట్లేదు. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నట్టు మనము ఈ కొద్ది సమయాన్ని దేవునికి సమర్పించుకోవట్లేదు.
సాతానుడు కొద్ది సమయాన్ని వినియోగించుకుంటుంటే మనం ఉన్న కొద్ది సమయాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. అందుకనే ఈ కొద్ది సమయాన్ని వినియోగించుకోకుండా ఉపయోగించుకోకుండా దేవుని బిడ్డలు అనేక మంది ఈ లోకానికి బానిసైపోతున్నారు. ఈ లోక యొక్క అనుచరులకు, ఈ లోక యొక్క తలంపులకు, ఈ లోక ఉద్దేశాలకు వారు బానిసైపోయి వారి జీవితాలను కోల్పోతున్నారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ప్రకటన గ్రంథము 12 వచనాలు మనం పరిశీలన చేసినప్పుడు సాతానుడికి కొంచెం సమయం ఉంది. అందుకాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే మనల్ని పాడు చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూసినట్లయితే శ్రమకాలం యొక్క వర్ణ ఎలా ఉంటుంది? అది ఊహించిన రీతిగా ఉంటుంది. ఈ శ్రమకాలం అనే వర్ణన గురించి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9-10 వచనాల్లో, నేను వేరొక దూత అనగా 3వ దూత వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పాను, ఆ క్రూర ముఖముకు కానీ దాని ప్రతిముఖ కానీ ఎవడైనా నమస్కారం చేసి దాని నొసట యందేమి చేతి యందేమని ఆ ముద్ర వేయించుకున్న ఎడల దేవుని కోపము మద్యమున వాడు త్రాగును, పరిశుద్ధుల దూతల ఎదుట గొర్రెపిల్ల ఎదుటను అగాధముల చేత వాడు బాధింపబడును. ఎన్నో శ్రమలు వాడు అనుభవించబోతున్నాడు. ఆపత్కాలమందు వాడిని కాపాడేవారు ఎవరూ లేకపోయారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆపత్కాలములో వాడిని ఆదుకునేవారు ఎవరు లేరు. ఆపద్దినమున వారిని రక్షించేవారంటూ ఎవరు లేరు. ఆపత్కాలములో వారి శ్రమల్లోనూ కాపాడుటకు వారికి సమయం లేదు. ఎవరు వారిని కాపాడలేరు. కాబట్టి ఇది ఏ ముద్రను ధరించుకుంటున్నారంటే సాతాను యొక్క ముద్రను ధరించుకునేవారు. సాతాను యొక్క ముద్రను ధరించుకున్న వారు, వారికి విముక్తి లేదు, విడుదల లేదు, విమోచన ఏమాత్రమును లేదని పరిశుద్ధ లేఖన భాగాలు నీతోనూ నాతోనూ మాట్లాడుచున్నది. గమనించండి, మనము అంత్యకాల దినంలో జీవిస్తున్నాం. ఎక్కువ సాతానుడు ఆజ్ఞలు గైకుంటున్న వారి మీద కోపం ఎక్కువ ఉంటుంది. కోపము విపరీతంగా ఎవరి మీద ఎక్కువ చూపిస్తున్నాడంటే ఆజ్ఞలు గైకుంటున్న వారు. వాడికి అనుకూలంగా ఉన్న వారి మీద వాడు హాని చేయడు. వాడికి ఇష్టమైన వారి మీద వాడు ఏమాత్రమూ హాని చేయడు. వాడికి ఎవరైతే విరోధంగా ఉండి సృష్టికర్త అయిన దేవుని మీద ఆధారపడి యేసయ్యనే స్వరక్షణగా అంగీకరించిన వారి మీదే సాతానుడు బహు కోపంతో నింపబడి ఉన్నాడు. మరి కాలము కొంచెమే ఉన్నది. మరి కాలం ఎరిగి దాని ప్రకారం మనం జీవించాలి అంటే దేవుని బిడలగా విశ్వాసులుగా మనము ఈ యొక్క దేవుడిచ్చిన ఆజ్ఞల వైపు క్రీస్తు కొరకు మనం సాక్షిగా జీవించినట్లయితే సాతాను శక్తులు ఎంత మాత్రం మన మీదకి రావండి. అనేక సంఘాల్లో మనం చూసినట్లయితే విశ్వాసులు అనేక సార్లు ఆజ్ఞల గురించి ప్రకటిస్తుంటారు. ఆజ్ఞలే మనకి మార్గాన్ని చూపించేవి, మనకు మార్గదర్శకులుగా నడిపించేది దేవుడిచ్చిన పదాజ్ఞలు అని అనేక సార్లు అంటారు. కానీ ఎక్కువ శాతం మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఒక ఆజ్ఞను మాత్రమే ఇష్టపడతారు, మిగతా ఆజ్ఞల్ని పక్క పెట్టేస్తుంటారు. అయితే మరి ఆజ్ఞలు అంటే ఒక ఆజ్ఞతో కాదు. ఇది ఒక ఆజ్ఞ అనేది పరిపూర్ణమైన మాట కాదు. 10 ఆజ్ఞలు సంపూర్ణము. ఈ 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, దైవ ఆజ్ఞలు ఇవన్నిటిని గైకుంటున్న వారి మీద సాతానుడు బహు క్రోధం గలవాడే వారిని ఎప్పుడు నాశనం చేయుదుమా అని ఎదురు చూస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసము పరీక్షించుకోవాలి. మన విశ్వాసాన్ని పరీక్షించుకునే సమయం ఇది. ఈ సమయము బహు విలువైనది. విలువైన సమయాన్ని దేవునికి మనం సమర్పించుకోవాలి. కాలము కొంచెమే ఉన్నది. అపవాదికి అదే సమయము. ఈ సమయం కొంచెమే ఉన్నది కాబట్టి ఈ కొంచెం సమయంలోనే సాతానుడు దేవుని యొక్క బిడ్డలని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయము 9-10 వచనంలో దేవుడు మాట్లాడుతున్న వాక్యంలో మనం చూసినట్లయితే, ఆయన ధర్మశాస్త్రాన్ని కాళ్ళ క్రింద తొక్కింది, మానవుల తయారు చేసిన ఎట్టి మాలము బాగు చేయలేదని వేదన లోకం మీద వచ్చే సమయం బహు సమీపమైనది. సమయం బహు సమీపంగా ఉన్నది.
కష్టం వచ్చే సమయం దగ్గర పడుతుంది. ధర్మశాస్త్రాన్ని కాళ్ళతో త్రొక్కుతున్నారు. ధర్మశాస్త్రాన్ని నాశనం చేస్తున్నారు. ధర్మశాస్త్రము నిన్ను నిత్యరాజ్యాన్ని నడిపించే యొక్క ధర్మశాస్త్రాన్ని కాళ్ళతో త్రొక్కే దినములు రాబోచున్నవి. ఈ కాళ్ళతో త్రొక్కే సమయం బహు సమీపం ఉన్నది కనుక దేవుని బిడలగా, విశ్వాసులుగా మనకివ్వబడిన ఈ యొక్క గ్రంథాన్ని అనుదినము మనం ధ్యానించచ్చు. దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే దేవుని పరిశుద్ధాత్మ మనపై ఉంటుంది. దేవుని రాజ్యవ్యాప్తి కొరకు మనం సిద్ధపడాలి అంటే మనము ఆ రాజ్యానికి సిద్ధపరిచేది, నీతి మార్గంలో నడిపించేది దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. అయితే మరి యేసయ్య మరి రాబోతున్న దినాల్లో, లేకపోతే ఈ యొక్క దేవుని బిడ్డలు ఎదుర్కొంటున్న శ్రమకాలము, అనగా దైవాజ్ఞలు గైకుంటున్న విశ్వాసుల మీదకి వచ్చే శ్రమలు, పరిస్థితులు వచ్చినప్పుడు సాతానుడు దాన్ని అనుకువగా తీసుకుని వారి మీద నిందలేయటానికి సాతానుడు ప్రయత్నిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, మన రక్షకుడైన యేసయ్య మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దైవ ఆజ్ఞలు గైకుంటున్న వారిని ఆయన ఎప్పుడూ రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. వాక్యాలు మనం పరిశీలన చేసాం. ప్రతి వాక్యంలోనూ ఒక్కొక్క మాట మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు మరి దైవాజ్ఞలు గైకుంటున్న వారికి రక్షణ కవచం ఇవ్వబోతున్నారు. చాలామంది ఆ కవచాన్ని ధరించుకున్నాం కదా అనుకుంటున్నారు. క్రీస్తు యొక్క నిజ స్వరూపాన్ని నేను ధరించుకున్నాను, క్రీస్తు యొక్క బాటలో నడిపించబడుతున్నాను అని అనేక మంది అనుకుంటున్నారు. అయితే యేసయ్య రెండోసారి వచ్చినప్పుడు మేము ధరించుకుంటున్న వారందరినీ ఆయన లెక్కించబోతున్నాడు. నేను క్రీస్తుని అంగీకరించాను, క్రీస్తు యొక్క అడుగుజాడలు నడుస్తున్నాను, క్రీస్తు యొక్క బాటలో నడుస్తున్నాను అని చెప్పుకున్న వారందరినీ దేవుడు పరిశీలన చేయబోతున్నాడు. అది ఎప్పుడంటే ఆయన ప్రస్తుతం మనం చేసే ప్రతి క్రియలను ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఈ పరిశీలన తీర్పు ముగింపబడడానికి బహు సమీపంగా ఉన్నది. ఈ పరిశీలన తీర్పు ఎప్పుడైతే ముగించబడుతుందో దేవుని యొక్క బిడ్డలకు ఒక తీర్పు గడియ ఉన్నది. ఆ తీర్పు గడియలో మనం అందరం చేరవలసిన వారు ఉన్నాం. తీర్పు గడియ దగ్గరలో ఉండగా మనము మన జీవితాలను సిద్ధపరచుకోవాలి. ప్రతి కార్యాలు, ప్రతి క్రియలు ఆ యొక్క జీవగ్రంథం మరి ఆ యొక్క గ్రంథంలో దాఖలు చేయబడుతున్నాయి. అవి మంచివైనను చెడువైనను ప్రతిదీ లెక్కించబడుతుంది. కనుక యేసయ్య రెండోసారి వచ్చినప్పుడు మనమందరం ఆ రాకడ రాకమునిపే, అది బహు సమీపంగా ఉన్నది. ఆ రాకడలో మనం పాలుభాగస్తులుగా ఉండాలంటే మనం దేవునికి ఆజ్ఞలు గైకుని వారు ఉంటకు పరిశుద్ధాత్మ సహాయము మనకు తోడుగుండి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య నీకు వందనాలు. నీ రాకడ బహు సమీపంగా ఉన్నది. నీ రాజ్యవ్యాప్తి కొరకు మేము సిద్ధపరచుండగా ప్రభావం నీ యొక్క పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉంచండి. దేవాజ్ఞలు గైకుంటున్న వారి మీద సాతానుడు బహుక్రోధంతో నింపబడి ఉన్నాడు. క్రీస్తుని ధరించుకుంటున్నామంటున్నారు. ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఎవరు క్రీస్తుని ధరించుకున్నారో ఆయన దేవదూతలను పంపించి ఆయన ద్వారా మనకు తీర్పు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని నీ వాక్యం ద్వారా నేర్చుకుని ఉన్నాం. నీ రాకడ బహు సమీపం ఉంది. ఆ రాకడ కొరకు మేము సిద్ధపరచుండగా ఇప్పటి నుంచే ప్రభా పరిపూర్ణమైన జీవితాన్ని మాలో ప్రసాదించమని యేసయ్య పేరిట వేడుకుంటున్న మా పరమ తండ్రి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక.